చూస్తూనే ఉన్నాం మనం. యువత చాలామంది ర్యాష్ డ్రైవింగ్‌తో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వాళ్ళని నమ్ముకొని వచ్చిన భాగస్వాములు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యువతలో ఇంకా ఎంతమంది పోలీసులు అవును. చర్యలు తీసుకున్నా అది మనలో మార్పు రావాలి. కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావట్లేదు. అలాంటి విషయం ఇక్కడ హైలైట్ చేశారు. 30 ఏళ్లలోపే పుట్టెడు కష్టాలు. కుటుంబాలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతు కాయ కష్టం, ప్రభుత్వ సహాయానికి ఎదురుచూపులు. నిజంగా యెస్. ఈనాడు ఒక మంచి వార్తని ఇదైతే వార్తని ప్రెజెంట్ చేసిందని చెప్పొచ్చు. యెస్. ఎందుకంటే ఈ 30 ఏళ్ల లోపే ఎంతో మంది మహిళలు అవును. వితంతువులుగా మారుతున్నారైతే దేశంలో. దీనికి సంబంధించి ఇది ఒక ఆందోళన కలిగించే అంశం. చాలా మంది నిర్లక్ష్య డ్రైవింగ్ లేదా ర్యాష్ డ్రైవింగ్‌లతో మరికొందరు ఎదుటి వాళ్ళ తప్పులతో బలవుతున్న వారు బలవుతున్న కూడా వాళ్ళు చాలా కూడా మంది చాలా ఉన్నారు. మంది. దీనివల్ల అటు పిల్లలు, భార్య, ఆ కుటుంబం అయితే రోడ్డున పడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని రోడ్డు ప్రమాదాలైతే మరికొందరు సూసైడ్ అటెంప్ట్స్ వల్ల కూడా సూసైడ్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇక మనం ఒక్కసారి చూసుకుంటే బోధన్ మండలంలో మనకు వితంతు పెన్షన్లకు సంబంధించి 240 పెన్షన్ దరఖాస్తులు వస్తే అక్కడ 48 దరఖాస్తులు కేవలం 30 ఏళ్ల లోపు ఉన్న వితంతువులే కావడం మనం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో చూసుకుంటే చాలా మందికి కనీసం ఇన్సూరెన్స్ ఉండదు. అవును. కనీసం ఇన్సూరెన్స్ ఉన్న ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థికంగా దన్నుగా ఉండేది. కానీ అక్కడ ఇన్సూరెన్స్ అనేది కూడా లేకపోవడంతో వాళ్ళ కుటుంబాలైతే రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. యెస్. వాళ్ళకి రెక్కాడితే గాని అవును. డొక్కాడని పరిస్థితులు. వాళ్ళని వాళ్ళే జీవనోపాధి చేసుకోవడం అనేదే కష్టం. ఆ బాధ్యత మళ్ళీ అవును. ఇద్దరు పిల్లల్ని చూసుకునే అటు దాని మీద ఇన్సూరెన్స్ పడడం, అటు ఇన్సూరెన్స్ రాక. లేక ఇటు వీళ్ళు పని యెస్. చేసుకొని అదే విధంగా వితంతు పెన్షన్లకు సంబంధించి కూడా మనం చూసుకుంటే అవును. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షలకు పైన మొత్తం పెన్షన్లు ఉంటాయి. పింఛన్లు అవును. అందులో 15,22,000 వితంతు పెన్షన్లు కేవలం వితంతువులకే. అంతమంది అంటే చూడొచ్చు మనము. అంటే 30 ఏళ్లలోపు ఉన్న వాళ్ళే ఈ మధ్య వితంతువులు ఎక్కువగా మారుతున్నారు. నిజంగా ఇది ఒక ఆందోళన ఆందోళన కలిగించే అంశం. కలిగించే దీనిపై విషయం. అవును. అంటే అటు ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎదుటి వాళ్ళ వల్ల బలవుతున్న వాళ్ళు, ఎదుటి వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల బలవుతున్న వారు మాత్రం చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఈనాడు మాత్రం ఈ వార్త నిజంగా అంటే మంచి వార్తగా మనం చెప్పొచ్చు. బ్యానర్ యెస్. వార్తగా ప్రచురించింది. ఇటువంటి వాటి వల్ల ప్రజల్లో కూడా ఒక అవగాహన అవగాహన వస్తుంది. ప్రతి వస్తుంది. అవును. పత్రిక కూడా ఇటువంటి వార్తలను ప్రచురించాల్సి ఉంటుంది.